మీద సబ్సిడీ తగ్గించడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పవర్ లూమ్స్ కార్మికులు ధర్నాకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముడి నూలు మీద మీటరుకు 1.42 పైసలు సబ్సిడీ ఉండగా ఇప్పుడు దాన్ని 30 పైసలకు తగ్గించడం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన విధంగానే మీటరుకు ₹42 పైసల సబ్సిడీ ఇవ్వాల్సిందేనని నేత కార్మికులు డిమాండ్ చేశారు. వెంటనే సమస్య పరిష్కరించకపోతే ఉత్పత్తి నిలిపివేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సబ్సిడీని తగ్గించడం సిగ్గుచేటు. యారన్ సబ్సిడీని తగ్గించడం పెంచాలి. యారన్ సబ్సిడీని వెంటనే అందించాలి. మీటర్కు ₹42 పైసలు వైఖరి. యారన్ సబ్సిడీ పెంచి ఇచ్చేంత వరకు యారన్ సబ్సిడీ పెంచి ఇచ్చేంత వరకు అనుకోవాలి. కార్మికులకు నష్టం చేకూరే విధానాలను అనుకోవాలి. టెక్స్టైల్ పార్క్ కార్మికుల పట్ల ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరి. తగ్గించినటువంటి యారన్ సబ్సిడీని వెంటనే మీటర్కు ₹42 పైసలు అందించాలనే డిమాండ్ తో ఈ రోజు సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్క్ కార్మికులందరూ కూడా గేటు ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి బతుకమ్మ చీరలకు సంబంధించి 2022-23 సంవత్సరాలకు సంబంధించి ఇక్కడ కార్మికులకు 10% యారన్ సబ్సిడీ రావాల్సి ఉంది. గతంలో ఒక మీటర్కు ₹42 పైసల యారన్ సబ్సిడీ 4 సంవత్సరాల పాటు అందించడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ డైరెక్టర్ మేడం గారు ఎవరిని సంప్రదించకుండానే మరి కూలీ ఇచ్చిన కూలీ మీద 20% అని చెప్పి తగ్గించి కార్మికులకు నష్టం చేకూరే విధంగా విధానాలను అందిస్తూ ఉంది. మరి ఎవరిని సంప్రదించకుండా నిర్ణయం తీసుకుని కార్మికులకు నష్టం చేకూర్చే విధానాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఈ విషయం పైన అధికారులకు ఇప్పటికే చేనేత జౌళి శాఖ అధికారులు కావచ్చు, కమిషనర్ గారికి కూడా లెటర్లు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. నిన్ననే టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి కార్మికుల సబ్సిడీ వివరాలకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. దానిలో చూస్తే ఒక్కో కార్మికునికి ఈ 10,000, 20,000 మీటర్లు నడిపిన కార్మికునికి 15 నుంచి 20, 25,000, 30,000 సబ్సిడీ రావాల్సిన కార్మికులు కేవలం 5-6 వేల రూపాయలే వచ్చే పరిస్థితి ఉంది. వేలాది రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అధికారులు స్పందించి కార్మికులకు యారన్ సబ్సిడీ గతంలో ఇచ్చిన మాదిరిగానే మీటర్కు ₹42 పైసలు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా మేము ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మరి గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికంటే మేము మెరుగ్గా అన్ని విధాలుగా కార్మికులు ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిర్రు. మరి ప్రస్తుతం చూస్తే తగ్గించి కార్మికుల సంక్షేమ పథకాల్లో కోదలు వేసి కార్మికులకు నష్టం చేకూరే విధానాలు అవలంబించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. స్థానిక కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు కావచ్చు, మరి వేములాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆర్ శ్రీనివాస్ గారు కావచ్చు, మరి మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వీరందరినీ మేము అడుగుతా ఉన్నాము. మరి ఈ కార్మికులకు సంబంధించిన యారన్ సబ్సిడీని కార్మికులకు నష్టం చేకూరే విధానాలు చేయమని చెప్పి మీరు అధికారులకు చెప్పారా, లేకపోతే అధికారులు మీకు సమాచారం లేకుండా చేశారా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 2-3 రోజుల్లోపు కనుక వెంటనే స్పందించి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ లో కార్మికులకు మీటర్కు ₹42 పైసలు చొప్పున యారన్ సబ్సిడీ అందించకుంటే గనక మరి పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేపడతాము. అవసరమైతే టెక్స్టైల్ పార్క్ లో మరి విధులు బహిష్కరించి సమ్మెలోకి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం.